పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కాలో జగద్భక్షక, జగత్తునంతటిని తినేస్తుంటాడు సూర్యనారాయణమూర్తి సూర్యోదయ సూర్యాస్తమయాల్లో. కాబట్టి వీళ్ళిద్దరికీ పైన ఆధారం సూర్యుడు. కాబట్టి అందుకు శంకర భగవత్పాదులు సూర్యుని యొక్క కుమార్తెవి నువ్వు అని వారు ఒక్క మాట చెప్పారంటే దార్శనికులు మహానుభావులు వారికి తెలియని విషయం ఏముంది కనుక లోకంలో అంత అద్భుతంగా ఆవిష్కరిస్తారు. అందుకని కృపాపారావారాం తపనతనయాం తాపశమనీం, ఆమె తాపమునంతటినీ కూడా హరిస్తుంది. తాపము అంటే తాపము రెండు కారణముల చేత కలుగుతుంది. ఒకటి భౌతికమైనటువంటి తాపము. ఏదో బయట గ్రీష్మ ఋతువో నడుస్తోందనుకోండి, శరీరానికి తాపం కలుగుతుంది. అప్పుడు ఆ తాపం కలిగితే వెళ్ళి స్నానం చేస్తే తాపం పోతుంది. యమునా నది స్నానం చేస్తే బాహ్యమునందు తాపం పోతుంది. ఆంతరతాపం ఒకటి ఉంటుంది లోపల. ఏమిటా తాపం అంటే సంసార భ్రమణ పరితాపోపశమనం. ఈ సంసారంలోకి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి అలా తిరుగుతూనే ఉంటాడు. అలా తిరుగుతూ ఉండడం పెద్ద తాపం. ఈ తాపం దేనివల్ల పోతుంది అంటే యమునా నది స్మరణల చేత పోతుంది. ఆమెలో స్నానం చేస్తే ఇక సంసార భయం ఉండదు, అంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది, చేసిన పాపములను తొలగిస్తుంది. అంత గొప్ప అనుగ్రహ శక్తితో ఉంటుంది యమునా నది ప్రవాహం. అందుకే తపనతనయాం తాపశమనీం, ఇదే శంకర భగవత్పాదులు ఎక్కడ చేసినా ఈ ప్రవాహానికి ఉండేటటువంటి తాప నివారణ శక్తిని స్తోత్రం చేస్తూ ఉంటారు. శివానందలహరి చేస్తూ గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి. నా చెవుల గుండా శివ సంబంధమైనటువంటి కథలు అనబడేటటువంటి ప్రవాహం వెళ్ళి నా హృదయం అనేటటువంటి చోట తటాకముగా నిలబడాలి. అది ఏం చెయ్యాలి? సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని కల్పించాలంటారు. అది శివానందలహరి. ఆ మొకుట అన్న అక్కడ చెప్పారు ఆ శ్లోకంలో. అలా యమునా నది ప్రవాహమునందు ఎవడు గ్రూకులిడుతాడో వాడికి సంసార భయము లేదు. సంసార భయము నుండి పైకెత్తుతుంది. అంటే యమున స్నానం చేసినటువంటి వాడికి మొదటిది జరిగేదేది అంటే పాపములు నివృత్తవుతాయి. రెండవదేది అంటే ధర్మమునందు అనురక్తి కల్పిస్తుంది. ధర్మము కట్లు విప్పుతుంది తప్ప కొత్త కట్లు వేయదు. ధర్మమునందు అనురక్తినిస్తుంది. అందుకే తపనతనయాం తాపశమనీం మురారి ప్రేయస్యా భయభవదవాం భక్తవరదాం. ఆ తల్లి మురారి ప్రేయస్యా, మురారి అంటే మురుడు అనబడేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువు. ముర అన్న రాక్షస సంహారం కృష్ణావతారంలో ప్రసిద్ధికెక్కింది నరకాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు. అందుకని కృష్ణుణ్ణి కీర్తిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఎందుకని యమున అన్న పేరెత్తేటప్పటికే మనకు ఎవరు గుర్తొస్తారంటే కృష్ణుడే గుర్తొస్తాడు. మురారి ప్రేయస్య, ఆమెకి కృష్ణుడికి ఒక గొప్ప అనుబంధం. ఇది చాలా తాత్వికంగా ఉంటుంది, పైకి తెలుసుకోవడానికి చాలా ఆహ్లాదంగానూ ఉంటుంది. ఎక్కడో వసుదేవుడు కారాగారంలో ఉన్నాడు, దేవకీదేవితో కలిసి ఉన్నాడు. అష్టమ గర్భం వచ్చేస్తుందేమో, తనని చంపేస్తుందని కంసుడు భయవిహ్వలత పొంది ఉన్నాడు. ఏం చేస్తున్నా సరే అమ్మో పుట్టేస్తాడేమో బెంగ పెట్టేసుకుని ఉన్నాడు. అటువంటప్పుడు శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వేళ. ఎందుకు అలా నిర్ణయించుకోవడం అంటే దక్షిణాయనం చీకటి, అందున శ్రావణ మాసం మరీ చీకటి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి అంటే మనుష్యులందరికీ రాత్రి, పితృదేవతలకు రాత్రి, దేవతలకు రాత్రి, దక్షిణాయనం కాబట్టి ఇంతమందికి చీకటి. దేవతలకు, పితృదేవతలకు, మనుష్యులకు చీకటి, పైగా అర్ధరాత్రి అంటే కటిక చీకటి. ఆ కటిక చీకట్లో వెలిగింది జ్యోతి.
అప్పుడు ఆ జ్యోతి కాంతులీనింది జగద్గురువుగా. అందుకే కృష్ణం వందే జగద్గురుం. అందుకే అర్ధరాత్రి 12 గంటలకి పుట్టాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. ఆ కారాగారంలో అర్ధరాత్రి వేళ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పీతాంబరధారి అయి వెలిగిపోతూ వెలుగులకు వెలుగైన వాడు ఆవిర్భవించాడు. ఇటువంటి కృష్ణ పరమాత్మ పుట్టిన తరువాత తానెందుకు దేవకీ వసుదేవుల కడుపున పుట్టాడో కూడా తానే చెప్పాడు. మీరింతకు ముందు 3 జన్మలకి ముందు నా గురించి తపస్సు చేశారు. ఆ తపస్సుకి మెచ్చి ఏం కావాలన్నాను, నాలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. అందుకే ఒకప్పుడు మీకు కుమారుడిగా వచ్చాను. మీరు సుతపుడు అన్న పేరుతో ఆ వసుదేవుడు ఉన్నప్పుడు నేను మీకు కొడుకుగా వచ్చాను. అలాగే వేరొకసారి కశ్యప ప్రజాపతి అన్న పేరుతో నువ్వు ఉన్నప్పుడు అదితికి కలిపి వామనమూర్తిగా వచ్చాను. ఇది 3వసారి, చిట్ట చివరిసారి మీ కడుపున పుట్టాను. నన్ను స్మరించినంత మాత్రం చేత మోక్షం. నా కొడుకని పట్టుకుంటారో పరమాత్మని పట్టుకుంటారో ఏ రూపంతో పట్టుకున్నా పర్వాలా, నా పేరెత్తితే చాలు, నా యందు మనసుంచుకుంటే చాలు. అందుకు ధర్మరాజు అంటాడు, నారదుడు అంటాడు ధర్మరాజుతోటి, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర అంటాడు. ఏ భావనతో పట్టుకున్నారు కాదు, కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు పట్టుకున్నారు. భయమునం కంసుండు, భయంతో కంసుడు పట్టుకున్నాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, వైరంతో ద్వేషభావంతో శిశుపాలాదులు పట్టుకున్నారు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్, మేం బంధువులము అని విష్ణువంశం వాళ్ళు పట్టుకున్నారు. ప్రేమన్ మీరలు అంటే ఓ ధర్మరాజాదులారా మీరు ప్రేమతో పట్టుకున్నారు, భక్తి మేము. నారదుడు చెప్తున్నాడు మేము భక్తితో పట్టుకున్నాం. ఎలా పట్టుకుంటే, ఆయన్ని పట్టుకుంటే చాలు. నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర. పట్టుకోవడం అన్నది ఆయన్ని పట్టుకోవాలి, పట్టుకుంటే మాత్రం ఆయనకే చెందినవాడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మే చెప్పాడు, చిన్న శిశువు రూపంలో ఉన్నవాడు దేవకీ వసుదేవులకు చెప్పాడు. శ్రీ మహావిష్ణువుగా చతుర్భుజాలతోటి శంఖచక్ర గదా పద్మాలతోటి ఆ మెడలో వనమాలతోటి కౌస్తుభంతోటి పుట్టుమచ్చతోటి ప్రకాశిస్తున్నటువంటి వాడు నన్ను నువ్వు తీసుకెళ్లి యమునా నదిని దాటించి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో ఇప్పుడే ఈ సమయంలోనే యశోదాదేవి యొక్క కడుపున ఆడపిల్ల పుట్టింది యోగమాయన ఆజ్ఞ మేరకు. పుట్టినట్టు ఆవిడికి తెలియదు, పుట్టినట్టు మీకు తెలుసు, కానీ పుట్టినవాడెవరో తెలియదు, నేనే చెప్తున్నాను. కాబట్టి నన్ను ఎత్తుకుని పట్టుకెళ్ళన్నాడు. తెలుగు భాగవతంలో అయితే గుండెల మీద చేతులతో పట్టుకున్నాడు. పట్టుకుని వసుదేవుడు బయలుదేరాడు. తలుపులు తెరుచుకున్నాయి, బీగములు ఊడిపోయాయి, ఆ సంకెళ్ళు తొలగిపోయాయి, ఇనప గొలుసులు తెగిపోయాయి, శేషుడు పడగలు పట్టాడు. ఆ పెద్ద అంతఃపురంలోంచి బయటికి వచ్చాడు. తీరా అటువైపుకు వెడితే నందవ్రజం, ఇటువైపుకుంటే మధుర, మధ్యలో ప్రవహిస్తుంది యమున. మీరు ఎప్పుడైనా మధ్యలో ఉంటే ఇద్దరు కలిసి కూర్చున్నా సరే వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నట్టే లెక్క. అందుకే రేపు ఏదో తెల్లవారుజామున 2 గంటలకి పెళ్లి, ఇవాళ రాత్రి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూర్చోబెట్టి అక్షతలు వేయమన్నారు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉంటుందా? అసలు ఆ కన్యాదాత తన కూతుర్ని కన్యాదానం చేశాడా? పెళ్ళయిందా? మంగళసూత్రం కట్టాడా? వాళ్ళిద్దరు ఎలా భార్యాభర్తలు అయ్యారు? నీకు కళ్యాణ మండపం దొరకలేదని రిసెప్షన్ పేరు చెప్పి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టావా? యువతల వాడు చేసుకున్న గాయత్రి సర్వనాశనం అయిపోయినా నీకు అక్కర్లా. ఏమని ఆశీర్వచనం చేయాలి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టాలని? ఎక్కడైనా ఓ ఆడ మగ పక్కన కూర్చుంటే వెళ్ళి అక్షతలేసి మీకు ఇద్దరికి దీర్ఘసుమంగళీ భవ అమ్మ సుపుత్రాప్రాప్తిరస్తు ఈయన వల్ల అనొచ్చా? వాళ్ళిద్దరు ఎవరు దంపతులు ఎలా అయ్యారు? ఆడపిల్ల తండ్రి కన్యాదానం చేశాడా? పిల్లాడి తండ్రి ఒప్పుకున్నాడా? ఎలా కూర్చోబెట్టావు ఇద్దరిని పక్క పక్కన? పిలిచి ఆశీర్వచనం చేయమని ఎలా అడుగుతున్నావు? ఎలా వేస్తారు? సరే ఇప్పుడంటే ఆయన బూట్లు వేసుకుని కూర్చుంటాడు, ఏదో కర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు వీడు బూట్లతోనే పుట్టినట్టు. ఆ రోజున మాత్రం ప్రత్యేకం కోట్ వేసుకుంటాడు, కోట్ వేసుకుని బూట్లు వేసుకుని వాడు కూర్చుంటాడు. వాడు ఎలా వాడికి అక్షతలు వేయడం? అసలు బూట్లు వేసుకున్న వాడికి అక్షతలు ఏమిటి? ఆ బూట్లు విప్పకుండానే పెద్దలకి నమస్కారం చేస్తాడు, అదో చమత్కారం. వాడు బూట్లు విప్పితే నామోషి, అందుకని విప్పడం.
ఆ బూట్లతో నమస్కారాలు. ఏమిటి బూడిద ఆశీర్వచన విహ, ఎందుకు ఆ పెళ్ళికి వెళ్ళడం కాదు. కనీసం అలా కుదరదండి. ఈ రోజుల్లో ఉన్న కళ్యాణ మంటపాలు వాటి రేట్లు కూడా దృష్టిలో పెట్టుకోండి. అలా నోరేసుకు పడిపోవడం కాదు కోటేశ్వరారు అంటారా? మధ్యలో జలకుంభం పెట్టాలి. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి మధ్యలో నీళ్ల బిందె పెట్టాలి. నీళ్ల బిందె పెడితే వాళ్ళిద్దరూ వేరువేరుగానే ఉన్నట్టు లెక్క. అక్కడ అక్షతలేసి ఇక్కడ అక్షతలేసి, అమ్మా నీకు మంచి కొడుకు పుట్టాలి, ఆయనకి మంచి కొడుకు పుట్టాలి, ఇద్దరూ కలిశాక అదే అవుతుంది తప్ప కనీసం ఆశీర్వచనం చేసేవాడికి దోషం రాదు. అప్పుడు కూడా బిందె పెట్టి బూట్లు వేసుకుంటే కాదు, బూట్లు ఇప్పితే. కాబట్టి ఏదైనా ఒకటి చేశాము అంటే శాస్త్రం అన్న మాట ఒకటి ఉంది, దానికి ఒక గౌరవం ఇచ్చింది. లేనినాడు దానికి ఎందుక తంతు. నిన్ననే కదూ మీతో తల కొట్టుకున్నాను. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కరితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. సంతోషంగా ఉండాలి కన్యాదానం చేసిన వాడు, సంతోషంగా ఉండాలి కోడలు వచ్చిన వాడు, సంతోషంగా ఉండాలి నవదంపతులంటే. అసలు ఆ శాస్త్రానికి ఓ మర్యాద ఏడిస్తే కదూ, చేసే క్రతువుకు గౌరవం ఉంటే కదూ అందరూ సంతోషంగా ఉండడం. చేసేవన్నీ తంతులు చేసి సంతోషాలు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? సరే, ఈశ్వరుడు క్షమించి అట్లే అనుగ్రహించుగాక, మధ్యలో నాకెందుకు. కాబట్టి తపనతనయాం తాపశమనీం, ఆ తల్లి యమునా నది అడ్డొచ్చింది. యమునకి అటు విడితే నందవ్రజం, యమునకి ఇటు ఉంటే మధుర. రెండు విడివడతాయి నీటి ప్రవాహంతో. ఎందుకో తెలుసా? నీటితో ఎందుకు వేరయ్యాయంటే యమునతో మధురని కంసుడు పరిపాలిస్తాడు. మధురమైన కోర్కెలతో ఎప్పుడూ ఏవో అనుభవించడం తప్ప భగవంతుడు అక్కర్లేదన్న వాళ్ళందరూ మధురలో ఉంటారు. కంసుడు పరిపాలిస్తాడు. ఆ నీరు దాటావా నందవ్రజం ఉంటుంది, అక్కడ నందుడు ఉంటాడు, యశోద ఉంటుంది. కృష్ణోపనిషత్ అని ఒక ఉపనిషత్, మీరు ఆ ఉపనిషత్ చదివితే వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. నందుడు అంటే మోక్షం, యశోద ఎవరు అంటే ముక్తికాంత. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. కాబట్టి మోక్షానందం, ఆనందం అక్కడే ఉండాలి, ఇక్కడ ఉండడు. కంసుడు ఉంటే కృష్ణుడు ఉండడు, కృష్ణుడు ఉంటే కంసుడు ఉండడు. అందుకే కృష్ణుడు మధురొచ్చాడు అనుకోండి, ఇక కంసుడు ఉండడు. రా 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 అని పిలిపించాడు, అక్రూరుణ్ణి పిలిపించి. శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల పొందక బుందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన పిలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గునే అంటూ వెళ్ళాడు పాపం అక్రూరుడు. వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొస్తే మేనమామ నేను చూడలేదు, కంస సంహారం చేశాడు. అందుకే కృష్ణుడు వస్తే కంసుడు ఉండడు, కంసుడు ఉంటే కృష్ణుడు ఉండడు. దాటిపోవాలి యమున, నందవ్రజానికి వెళ్ళిపోవాలి. ఇది తత్వం. అందుకే నందుడి ఆ వసుదేవుడితో చెప్పాడు, నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో యశోదాదేవి పక్క మీద పడుకోబెట్టావు, యోగమాయని ఇటు తీసుకురా అన్నాడు. ఎలా? మధ్యలో యమునుందిగా. అడగలేదు వసుదేవుడు, ఈశ్వర వాక్కు శ్రద్ధ. ఇప్పుడు పట్టుకున్నాడు, పట్టుకుని బయలుదేరాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే యమున దాకా వెళ్ళాడు. యమున ఎలా ప్రవహిస్తోంది? భయంకరమైన రూపంతో ప్రవాహం వెడుతోంది. దాటడం ఎలా? ఆగాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని గుండెలకి దగ్గరగా ఇలా చేత్తో పట్టుకున్నాడో, అంటే గుండెలకి కృష్ణస్పర్శ ఉందో హృదయానికి, ఆశౌరికి తెరవసగెను ప్రకాశోద్దత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. ఇది కృష్ణ ఆవిర్భావం నుంచి యమునతో సంబంధం. మురారి ప్రేయస్య, అది శంకరుల స్తోత్రం. ఇంత యమున ఇలా పట్టుకుంటే కృష్ణుణ్ణి త్రోవిచ్చేసింది, వెళ్ళిపోయాడు నందవ్రజానికి. ఇప్పుడు యోగమాయని ఎత్తుకున్నాడు, ఇటు వచ్చాడు, మళ్ళీ త్రోవిచ్చేసింది. వచ్చేసాడు, అలా ఉండిపోయిందా? ఉండిపోలేదు, కలిసిపోయింది, ప్రవాహం వెళ్ళిపోయింది. నేను మీకు మొట్టమొదటే మనవి చేశా, యమున కాలస్వరూపము, యమధర్మరాజు కాలుడు, సూర్యుడు తండ్రి అని మనవి చేశాను. కాలము ఎవరికి చోటివ్వదు, కాలమునందు పుట్టి కాలమునందు పడిపోతుంది. దీన్ని మర్త్యలోకం అంటారు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే, మనకి తెలిసేది జనన తేదీ, ఆ పుట్టిన శరీరం వెళ్ళిపోయే తేదీ ఒకటి ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుందంటే ఈశ్వరుడికి ఒక్కడికే తెలుస్తుంది. అందుకే చిత్రగుప్తుడు ఆయన ఊపిరిల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఎన్ని ఊపిరిలుగా ఇచ్చాను అన్నది ఇక్కడే కూర్చుని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ ఊపిరిలు అయిపోగానే బయటికి వెళ్ళిపోతాడు. శివం వెళ్ళిపోతే శవం, శరీరం పడిపోతుంది. అందుకని పడిపోయే తేదీ తెలియదు, పుట్టిన తేదీ తెలుస్తుంది. పుట్టిన తేదీ ఉంది అంటే పడిపోయే తేదీ కూడా ఉంది, వెళ్ళిపోతుంది. ఈ లోకమునందు కాలములో వచ్చిన ఏ ప్రాణి కూడా
శాశ్వతముగా ఉండడం అన్నది సంభవం కాదు. అలా ఉండవు కాబట్టే దీనికి మర్త్యలోకమని పేరు. అటువంటి లోకంలో పుట్టి శరీరంతో ఉండిపోవాలని ఎవడైనా కోరితే ఇది రాక్షసత్వం అంటారు. అందుకే అలా కోరుకుంటే రాక్షసుడు కాదయా, శరీరం వెళ్ళిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళదని తెలుసుకున్నవాడెవరో వాడు జ్ఞాని. అందుకే ఆ యమున దారి ఇవ్వదు. ఎవరికి దారి ఇచ్చేసింది? కృష్ణ భగవానుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడెవరో వాడికి యమున దారి ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆమెకి ఎవరు ప్రియము? కృష్ణుడు ప్రియము. కాలస్వరూపంగా యమునకి ప్రియమెవరు? కృష్ణ భగవానుడు. కృష్ణుణ్ణి గుండెల్లో పెట్టుకుంటే యమున దారిచ్చేస్తుంది. మురారి ప్రేయస్య, స్త్రీవచనంగా కదా చెప్తారు. అందుకని మురారి అయినటువంటి కృష్ణ భగవానుడికి అత్యంత ప్రియమైనటువంటి ప్రేయసి ఆమె. మురారి ప్రేయస్య భయభవదవాం భక్తవరదాం. భయభవదవాం, అత్యంత భయమునకు కారణమైనటువంటి భవం ఇది ఉన్నదో. భవము అంటే సంసారము, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట, మళ్ళీ పుట్టుట, మళ్ళీ చచ్చుట. లోకంలో మధ్యలో ఉన్నవి కష్టాలంటారు, కానీ అసలు కష్టం అనేటటువంటివి రెండే. మొదటి కష్టం ఏది అంటే అమ్మ కడుపులో ఉండి బయటికి రావడం. రెండో కష్టం ఏది అంటే బయటికి వచ్చిన తరువాత శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవడం. ఈ రెండే కష్టాలు. ఎందుచేత అంటే 9 రంధ్రాలు అంటారు, కానీ 9 కాదు, 11 రంధ్రాలు ఉంటాయి శరీరానికి. 2 కన్ను రంధ్రాలు, 2 ముక్కు రంధ్రాలు, 2 చెవి రంధ్రాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 10వది నాభీరంధ్రము, 11వది బ్రహ్మరంధ్రము. పుట్టగానే మూసుకుంటుంది నాభీరంధ్రం. అమ్మ నాభి కత్తిరించేస్తారు. కత్తిరించేస్తే అమ్మకి కొడుక్కి లేదా కూతురికి నాభీ సంబంధం తెగుతుంది, కానీ హృదయ సంబంధం ఉండిపోతుంది. మా అమ్మ అని, నా కొడుకు. ఇది ఎక్కడ వరకు ఉంటుందంటే ఆ కొడుకు కీర్తివంతుడైతే లోకంలో మొదట ఏమడుగుతారంటే ఏ తల్లి కన్న పిల్లాడివయా అని అడుగుతారు. అలా అనిపించుకున్న వాడి గురించిట ఆ ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయి అలా అనిపించుకున్న కొడుకు ఏ తల్లిదండ్రులకు పుడతాడో వాడి కారణంగా, వాడి యశస్సు కారణంగా ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు. వెళ్ళిపోయి సంతోషపడుతుందట ఇటువంటి బిడ్డని కన్నానని. కాబట్టి హృదయ సంబంధం మిగిలిపోతుంది. ఒక రంధ్రం మూసుకుంది, 10వ రంధ్రం. 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. అందుకే పాపట అంటే సీమంతము, సీమాంతము ఇక్కడ వరకే పాపట తీస్తారు, అది దాటి తీయరు. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఉంటుంది, దాన్ని తట్టకూడదు. అది ఎప్పుడు తెరుచుకోవాలంటే ప్రాణములు ఉద్గమించేటప్పుడు ఆ రంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోయాడు అంటే ఇక తిరిగి రాడు అని గుర్తు. అది పగలకుండా ఎక్కడి నుంచైనా వెళ్ళిపోయాడు అనుకోండి, దొంగదారిలో వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ వస్తాడు, ఇంకో శరీరంలోకి పునర్జన్మ ఉన్నది అని గుర్తు. కాబట్టి ఇప్పుడు 11 రంధ్రాలు. ఈ 11 రంధ్రాలలో ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారో వాళ్ళు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. కానీ పుట్టాడు కాబట్టి ఇది ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఇక సంసార భయం ఉండదు, అంటే జనన మరణములకు సంబంధించిన భయము లేదు. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి అధిష్టాన శక్తి కలిగిన జలప్రవాహమునకే యమునా అని పేరు. అందుకే యమునా నదిలో ఒక్కసారి స్నానం చేస్తే భయభవదవాం భక్తవరదాం, ఆ తల్లి భక్తులైనటువంటి వారికి సమస్తమైనటువంటి వరములను కూడా కటాక్షిస్తుంది. కాబట్టి భయభవదవాం భక్తవరదాం విషజ్వాలోన్ముక్తాం, ఆమె విషజ్వాలల నుంచి విముక్తి పొందింది. శంకరాచార్యుల వారి యొక్క శ్లోకాలకి ఒక వైభవం ఉంటుంది. ఏమిటా వైభవము అంటే కొన్ని స్పష్టంగా చెప్తారు, కొన్ని స్పష్టంగా చెప్పరు. అలా స్పష్టంగా చెప్పకపోతే ఏమవుతుందంటే అది ఏమిటో తెలుసుకోవాలని ఒక కోరిక పుడుతుంది. ఆ కోరిక పుడితే ఏమవుతుంది, ఏమిటండి ఇది, ఇలా ఎందుకుందండి, ఇదేమిటండి ఇదేమిటండి అని మీరు అడుగుతారు. అడిగి అది తెలుసుకోవాలన్న ప్రయత్నంలో అసలు అటువంటి ఆర్తి ఒకటి ఉంటే అందరినీ అడుగుతాం. అడిగి తెలుసుకున్నాం అనుకోండి, అదే తపస్సు. అది తెలిసిందనుకోండి, అబ్బా చాలా గొప్పగా ఉందండి, నిజము సుమా అంటాం. అలా తపస్సు చేయించి చెప్పిస్తారు. అందుకని విషజ్వాలోన్ముక్తాం, యమునా నది విషజ్వాలల నుండి విముక్తమైంది. ఏమిటి అంత గొప్ప యమునా నది విషజ్వాలల చేత కమ్మబడడం ఏమిటి, ఎందుకు జరిగిందలా అంటే యమునా నదికి కాళింది అని ఒక పేరు. ఇది కళింద పర్వతం మించి ఆ ప్రవాహం ప్రారంభమైంది కాబట్టి కాళింది అని పేరు. అటువంటి యమున
ఒకప్పుడు కాళీయ సర్పము చేత ఆవరింపబడింది. కాళీయుడు గరుత్మంతునికి భయపడి సముద్రంలో ఉండడం మానేసి ఒక్క యమునా నదిలో ఆ మడుగు దగ్గరికి రాడు, అక్కడ సౌభరి తపస్సు చేసి గరుత్మంతుణ్ణి శపించాడు కాబట్టి అక్కడ ఆ ప్రవాహంలో కూర్చున్నాడు, యమునా నది ప్రవాహంలో. ఆయన భార్యలు, ఆయన బిడ్డలు అందరూ అందులో ఉండేవారు. ఎంత విషం కలిగినటువంటి ప్రాణి అంటే ఇప్పటికీ వెంకటేశ్వరుడి సుప్రభాతం చెప్తే కాళీయుణ్ణి తలుచుకుంటాం. మన్మూర్ధిని కాళియపణి వికటాట వీష శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. అటువంటి కాళీయుడు భార్యాబిడ్డలతో కలిసి యమునా నదిలో పడుకున్నాడు. నీళ్ళన్నీ విషమైపోయాయి. ఆయన విడిచిపెట్టేటటువంటి విషపు గాలులకు పైన ఆకాశంలో ఎగురుతున్న పక్షులు కూడా నేల మీద పడిపోయి సముద్రంలో ఆ నదిలో పడిపోయి ప్రాణం విడిచిపెట్టేవి, తినేస్తుండేవాడు. ఒకసారి తెలియక గోపాలబాలురు ఆవులు ఆ నీరు తాగారు. తాగితే పడిపోయి ప్రాణం విడిచిపెడితే శ్రీకృష్ణ పరమాత్మ తన అమృత దృక్కుల చేత వాళ్ళని బ్రతికించాడు. బ్రతికించి అరెరే ఈ కాళింది మడుగుని శుభ్రం చెయ్యాలి, లేకపోతే రేపు పొద్దున్న ఇంకోళ్ళు మరణిస్తారు. ఇది నది విషతుల్యం కాకూడదు. కృష్ణ పరమాత్మ చేసిన ప్రక్రియ జ్ఞాపకం పెట్టుకోవడానికే రాబోయేటటువంటి కాలాలలో నదుల్ని విషతుల్యం చేస్తారని శంకరాచార్యుల వారికి తెలిసేమో, ఆయనకి తెలియనిదే ఉంటుంది. అందుకే ఈ మాట వేశారు నది గురించి. ముందు నదికి ఉన్నటువంటి ఆ విషాన్ని తొలగతోశాడు. మనమైనా చేయవలసింది నదిలో సమస్త పనికి మాలిన పదార్థాలు పట్టుకెళ్ళి వేసి విషతుల్యం చేయకూడదు నదిని. అందుకే వెంటనే ఆ కాళీయుణ్ణి అక్కడి నుంచి తరిమి కొట్టాలి. ఒక్కసారి కటి చీలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్పాటనమాచరించి చరణ ద్వంద్వంబు గీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్మ్రోయ హృదంబులో గుబగుబద్వానం వనూనంబుగన్ అంటారు. ఒక్కసారి ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్టు ఎక్కాడు, 2 తొడలు కొట్టాడు, ఆ పంచె తీశాడు, బాగా బిగించాడు, కొప్పు చుట్టుకున్నాడు, నెవలిపించాను బాగా అందులోకి గట్టిగా నొక్కుకున్నాడు. ఒక్కసారి కుప్పించి దాని మించి దూకి నదిలో పడ్డాడు. పడి ఆ నదిలో 2 కాళ్ళు 2 చేతులు పెట్టి ఈత కొట్టుకుంటూ తల పైకి పెట్టి మంచి సంతోషంగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నాడు. చూశాడు కాళీయుడు. ఎవడురా నేనున్న చోట పడి ఆడుకుంటున్న పిల్లవాడని వచ్చి 101 పడగలు విప్పి కాట్లు వేసి ఆయన శరీరాన్ని చుట్టేశాడు. శరీరంతో తన గురించి ఏడిచేవాడు ఉంటేనే తన శక్తిని ప్రకటన చేస్తాడు, లేనినాడు ఆయన కల్పించుకోడు. వెంటనే ఈ వార్త తెలిసింది. తెలిసి గోపాలబాలురు గోపకాంతలు పరుగున వచ్చారు. ఆ రోజున బలరాముడు రాలేదు, కృష్ణుడితో పాటు ఈ లీల జరగాలి. వచ్చి వాళ్ళందరూ ఏడ్చారు. అయ్యయ్యో కృష్ణ, నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు, నిన్ను రక్షింప మేము నేరము తండ్రి, పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచె కుర్ర, పాము మమ్మల్ని కరిచినా వదిలిపోయేది, నిన్ను కరిచింది, నువ్వుంటే మమ్మల్ని కాపాడతావు, నువ్వే లేకపోతే మమ్మల్ని కాపాడేవాడెవడు అని ఏడిస్తే తన ప్రతాపం చూపించాలనుకున్నాడు. ఒక్కసారి శరీరాన్ని ఇనప స్తంభంలా పెంచాడు. కట్లు విడిపోయి ఒక్కసారి లేచి తన పిడిగుద్దులతో ఆ కాళీయుణ్ణి మర్దించి ఆ విప్పినటువంటి పడగల మీదకెక్కి తోక పట్టుకుని రంగస్థలం మీద నటించేటటువంటి నటుడు ఎలా ఉంటాడో అలా ఒక్కొక్క పడగ మీద తొక్కుతుంటే ఆ పడగ కిందకి వంగిపోతోంది. వెస దామోదరు పాధగా తనకతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ సెదరగా నాస్యంబులన్ సోడితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళ వహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ విషజ్వాలలు బయటికి వస్తుంటే తలలు పగిలిపోయి ఆ మణులన్నీ కూడా చెదిరిపోయేటట్టుగా ఆ పడగల మీదకెక్కి తాండవం చేశాడు. ఆ యమునా వీచి భృతంగ వజ్జములు మ్రోయం తీర గోపౌఘర్ష మనోజ్ఞనితంబు గెయ్యముగ జించత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్ద నాట్యము హృద్యద్భుత భీమమై పరగా దివ్యశ్రేణి చూచెందివిన్. ఆ కాళీయుడి పడగల మీద ఆయన నాట్యం చేస్తుంటే, యమునా తరంగాలు చప్పుడు చేస్తుంటే, గోపాలబాలురు నవ్వుతుంటే, పాటలు పాడుతుంటే అదొక పెద్ద నృత్యం జరుగుతున్నట్టుగా ఉంది. ఇంత చేస్తే అప్పుడు ఆ కాళీయుడి యొక్క విషమంతా విరిగిపోయి బుద్ధొచ్చి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేశాడు. ఆయన కాదు, ముందు ప్రార్థన చేసిన వాళ్ళు ఆయన భార్య. ఎంత అద్భుతమైన ప్రార్థన చేశారో నిజంగా. మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు,
మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభో మునుపు జరుగు పెండ్లి పెండ్లి కాదు నీవు చేయు పెండ్లి నిక్కంబు సత్యంబు అని వాళ్ళు ఒక మాట అడుగుతారు. నువ్వు అనాథనాథుడివి, అటువంటి వాడివి నువ్వు మా భర్తని చంపేస్తే మేమేమవుతాం? అనాథలం అవుతాం, విధవలం అవుతాం. నువ్వే అనాథనాథుడు ఉండి మమ్మల్ని అనాథల్ని చేస్తావా? అందుకని అలా చెయ్యొద్దు. ఇంతకుముందు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు, ఈ కాళీయుణ్ణిచ్చి, అది పెళ్లి కాదు. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. మా తల్లిదండ్రులు చేసిన పెళ్లి పెళ్ళే కాదు, ఇప్పుడు నువ్వు మా భర్తని మాకిస్తే అది పెళ్ళి. అందుకే కాళీయమర్దనం జరిగితే భర్తకి ప్రమాదంలో ఉన్న ఆడవాళ్ళకి కూడా సౌభాగ్యం నిలబడుతుంది. అందుకే ప్రదోష వేళలో కాళీయమర్దనం వినండి అని భాగవతంలోనే ఉంది ఆ మాట. అది అంత శక్తివంతం. ఎక్కడో ఉండడు, ఇక్కడే ఉంటాడు కాళీయుడు. 101 నాడులు విషంతో నిండిపోతే కాళీయమర్దనం వింటే కృష్ణ పాద స్పర్శ కలిగి విషం విరిగి అమృతం నిండుతుంది, ఈ నది శుభ్రం అవుతుంది. కాబట్టి అదిగో ఆనాడు కాళీయుడి భార్యలు ప్రార్థన చేశారు. మహానుభావ, ఎంత అదృష్టమయ్యా, ఎంత తపస్సు చేసిన వాళ్ళకి నీ పాదాలు కనపడవు. అటువంటిది బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లి కాంచె ఇది ఏమం విమియుంలేక ఈయహి నీపాద యుగాహతింబడసెనేడత్యద్భుతం ఈశ్వర. కొన్ని వేల జన్మలు తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాదముల అడుగున ఉన్న ఒక కణాన్ని స్వతంత్రంగా ముట్టుకునే అవకాశం వచ్చింది. అలాంటిది మా భర్త ఇన్ని తప్పులు చేసినా అదృష్టవంతుడు. ఆయన తల మీద ఆ 101 పడగల మీద నీ పాదములు పెట్టావు, తరించిపోయాడు. కానీ బ్రతికించు కృష్ణ, చచ్చిపోతాడు ఇంకా మర్దనం చేస్తే అంటే. అప్పుడు చెప్పాడు, గోవరము తోడము నుజులు తావె త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్ నీవులు నీ బాంధవులను నీ వనితలు చనుడు నేడు అంబుదిలో. మీరిక్కడుంటే ఈ నీళ్లు విషం అవుతాయి, విషం అయిపోతే ఆ గోపాల బాలురు, గోపకాంతలు, ఆవులు, దూడలు, ఎద్దులు తాగుతాయి, తాగితే మరణిస్తాయి. అందుకని ఇక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు సముద్రానికి వెళ్ళిపోమన్నాడు. గరుత్మంతుడు నన్ను చంపితే అన్నాడు కాళీయుడు, బెంగలేదు. నీ యొక్క పడగల మీద నా పాదముద్రలు ఉంటాయి, నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముద్ర కనపడితే గరుత్మంతుడు నిన్ను చెనకడు, వెళ్ళిపోమన్నాడు. సముద్రానికి వెళ్ళిపోయాడు. అందువల్ల విషజ్వాలల నుండి యమునా నది విముక్తమైంది. ఇప్పుడు ఎందుకు శంకరాచార్యులు వారు ఆ మాట అన్నాం, కాళీయుడి పేరు కానీ కృష్ణుడి పేరు కానీ చెప్పకుండా? అంటే యమునకి కృష్ణుడికి అంత దగ్గర సంబంధం. యమునను ప్రార్థన చేస్తే కృష్ణ ప్రార్థన చేయకుండా మీరు ఉండలేరు. అంటే మీరు భాగవతంలో అనేక ఘట్టాలు జ్ఞాపకానికి రావలసిందే. అలా కృష్ణుణ్ణి తలుచుకుంటూ యమునని తలుచుకుంటే ఏమవుతుంది? ఆ రోజు రోజు అవుతుంది, మిగిలిన రోజులు కావు కాలక్షేపాలు. ఇది ఏ రోజు మనం మహావిష్ణువుని పరిపూర్ణంగా ప్రేమతో స్మరిస్తామో ఆ రోజే నిజమైన రోజు. ఈ రోజు కావాలని శంకరాచార్యుల వారి తాపత్రయం. అందుకని విషజ్వాలోన్ముక్తాం శ్రియమపి సుఖాస్తే ప్రదతీం. ఆ యమునా నది సాక్షాత్ లక్ష్మీస్వరూపం. అందుకే రెండిటిని ఏకకాలంలో ఇవ్వగలదు. ఐశ్వర్యం ఇచ్చారనుకోండి, అనుభవించడానికి యోగ్యత లేకపోవచ్చు ఒక్కొక్కప్పుడు. రుద్రంలో ఒక మంత్రం చెప్తారు, ద్రాపేయంధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మోరోమో ఏషాం కించనా మమతు రోమా ఏషాం కించనా మమతు అని. ఐశ్వర్యం ఉంటుంది, అనుభవించడానికి యోగ్యత ఉండద్దు. ఎవరో పట్టుకొచ్చి కోటేశ్వరారు వెంకటాచలం వెళ్ళొచ్చామండి అని పెద్ద లడ్డు పట్టుకొచ్చి ఇచ్చారు. లోపల మధుమేహం ఉంది, ఏం తింటాడు ఆ లడ్డు? ప్రసాదంలా నోట్లో వేసుకోవాలి. పెద్ద మామిడి పండు తెచ్చి ఇచ్చాడు, ఎలా తింటాడు? మధుమేహం ఉంది. ఉండడం వేరు, అనుభవించడం వేరు. యమునా నదికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, యమునా నదిలో స్నానం చేసిన వాడికి శ్రియం అంటే ఐశ్వర్యాన్ని, సుఖాన్ని అంటే అనుభవించడానికి కావలసిన శక్తిని, యోగ్యతని రెండిటిని ఏకకాలమునందిస్తుంది. కాబట్టి భయభవదవాం భక్తవరదాం, భక్తులకు కావలసినటువంటి వరములను ఇస్తుంది ఆ తల్లి. దానితో పాటుగా ఆ తల్లి ఇవ్వగలిగినది ఏది అంటే, శ్రియమపి సుఖాస్తే ప్రదతీం సదా ధీరో నూనం భజతి యమునాం నిత్య సుఖదాం. అటువంటి యమునా నదిని ధీరులైన వారు స్మరించకుండా ఎలా ఉంటారు? ధీరుడు అంటే బుద్ధి కలిగిన వాడు, ధీ అంటే బుద్ధి. బుద్ధిమంతుడైన వాడు ఇన్నిటికి ఆలవాలమైనటువంటి యమునా నదిని స్మరించకుండా
ఆ యమునా నదిని కీర్తించకుండా, యమున పేరెత్తకుండా, ఒక్కసారైనా యమునా నది స్నానానికి వెళ్లకుండా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా? ఇక మనుష్య జన్మ ఎత్తిన తరువాత అంత గొప్ప పెన్నిధి యమునా నది అని తెలుసుకుని ఆ యమునకి వెళ్ళి స్నానం చేయకపోతే ఇక ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినందుకు చేసుకున్న సద్వినియోగం ఏమిటి? అంత గొప్పదు సుమా యమున. కాబట్టి యమునని స్మరించు, యమున మీద అష్టకం చదువుకో, యమునని పూజించు, యమున నామం పలుకు, యమునా స్నానం చేయి, యమునకి నమస్కరించు, యమున యందు పూజ నిర్వర్తించు. దీని చేత నువ్వు అభ్యున్నతిని పొందుతావు. ఆచార్యుల వారు మనకి చేస్తున్నటువంటి ఉపదేశం. అంత గొప్ప యమునా నది. నేను మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. గంగోత్రి అన్నట్టే యమునోత్రి ఉంటుంది. ఆ యమునోత్రి యందు యమునకి దేవాలయం ఉంది. ఆ యమున ఎటువంటి రూపంతో ఉంటుందో శంకరాచార్యుల వారు వర్ణించారు. వారికి దర్శనం కానిది ఏముందండి లోకంలో? యమున యొక్క అధిష్టాన దేవతని శంకర భగవత్పాదులు దర్శనం పొందారు. మీరు రేపు విందురుగాని నర్మద గురించి చెప్పినప్పుడు మహాత్ములైన వారందరికీ కూడా నదులు ఒక రూపంతో సాక్షాత్కరించి అనుగ్రహించాయి. శంకరాచార్యుల వారు కూడా దర్శనం చేశారు యమునా నది యొక్క అధిష్టాన దేవతని. ఆవిడ ఎలా ఉంటుందో చెప్పారు. విచిత్రం ఏమిటంటే కన్నులకు కట్టినట్టుగా యమునా రూపాన్ని ఇక్కడ పెట్టారు. అదిగో ఆ పైన ఉన్నటువంటి ముగ్గురు దేవతల్లో మధ్యలో ఉన్నదే నల్లగా. ఆవిడ ఎలా ఉంటుంది, ఎలా ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది యమునా నది అని వర్ణింపబడింది. శాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.